నమస్తే వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం పేదలను ఆదుకుంటున్న ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబుకే తిరుపతి పార్లమెంట్ మైనారిటీ సెల్ జిల్లా అధ్యక్షులు జలీల్ అహ్మద్ భక్తులతో కిక్కిరిసిపోయిన శ్రీ 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 కోటమ్మ తల్లి అమ్మవారి ఆలయం భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు జగన్ నరహంతకుడు మాజీ మంత్రి సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉన్నప్పటికీ ఇచ్చిన మాట ప్రకారం సామాజిక పెన్షన్లను పెంచి అందించేస్తూ పేదలను ఆదుకుంటున్న ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబుకే దక్కుతుందని తెలుగుదేశం పార్టీ తిరుపతి పార్లమెంట్ మైనారిటీ సెల్ జిల్లా అధ్యక్షులు జలీల్ అహ్మద్ అన్నారు. తిరుపతి జిల్లా కోటపట్నంలోని మండల పరిషత్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన నూతనంగా మంజూరైన ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. అధికారులు ప్రజాప్రతినిధుల పెన్షన్ల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 1వ తేదీ ఆదివారం సెలవు వస్తున్నప్పటికీ ఒకరోజు ముందుగానే పెన్షన్లు అందిస్తున్నామన్నారు. పేదల పట్ల తమ ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధికి ఇది నిదర్శనమన్నారు. సచివాలయ సిబ్బంది అధికారులు ఎన్డీఏ కూటమి నాయకులందరూ కలిసి లబ్ధిదారుల ఇంటి వద్దకు వెళ్లి పెన్షన్లను అందజేస్తున్నారని చెప్పారు. భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా నెలకు 4,000 రూపాయల చొప్పున సామాజిక పెన్షన్లు ఖచ్చితంగా 1వ తేదీనే పంపిణీ చేస్తున్న ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ మాత్రమేనన్నారు. సీఎం చంద్రబాబు ఇచ్చిన మాట ప్రకారం వృద్ధులకు 4,000, వికలాంగులకు 6,000, కిడ్నీ ఇతర వ్యాధిగ్రస్తులకు 10,000, పూర్తిగా మంచానికి పరిమితమైన వారికి 15,000 చొప్పున పెన్షన్లు అందిస్తూ ఆ కుటుంబాలకు అండగా నిలుస్తుందని చెప్పారు. కార్యక్రమంలో ఇన్ఛార్జ్ ఎంపీడీఓ వేణు, ఎంపీటీసీ సభ్యులు షేక్ శంషుద్దీన్, దారా సురేష్, మండల ప్రధాన కార్యదర్శి తిరుమల శెట్టి, కోటేశ్వరరావు, సర్పంచ్ ఇండ్ల వెంకటరమణమ్మ, ఉప సర్పంచ్ గాది భాస్కర్, సిద్దపరెడ్డి, పోలమ్మ, తల్లం శ్రీనివాసులు, తూపిలి రాధాకృష్ణరెడ్డి, నౌషాద్ పాల్గొన్నారు. ఉద్దేశం ఉందన్నమాట. దాన్ని కొంచెం గతంలో పనిచేస్తున్నాం చాలా బాగా 2019 నిజమా 2019 కూడా వచ్చిన ఆన్లైన్లో చూశాను నేను. సార్ కూడా చెప్పారు, నిసార్ సార్ కూడా ఎవరైతే ఎలిజిబిలిటీ ఉన్నారో ఎవరైనా హౌస్ బ్యాక్కి ఇబ్బంది పడుతూ ఉన్నారో ఎంపీడీఓ దృష్టికి తీసుకొచ్చి వారి సమస్య పరిష్కరించండి. ఈరోజు డిసెంబర్ దాకా మాతో పాటు ఈ సర్వీస్లో భాగస్వామ్యమైన సిబ్బంది అంతా వివిధ ప్రాంతాలకు ట్రాన్స్ఫర్స్ అయి వెళ్ళడం జరిగింది. ఇప్పుడు వచ్చిన సిబ్బంది అంతా కొత్త వారు. ఈ పెన్షన్ల కార్యక్రమానికి పెద్దలు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు గారు అప్పటి నుంచి ఈ పెన్షన్ల కార్యక్రమం జరుగుతుంది. 2023 సెప్టెంబర్ వరకు ఇటువంటి పెన్షన్స్ ఏదైనా ఆగిపోయి ఉంటే ఇవన్నీ కూడా ఇప్పుడు వాళ్ళందరికీ ఈ కార్యక్రమం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా 1,19,000 మందికి ఈ పెన్షన్ల కార్యక్రమం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు మన కోట మండలంలో సాధారణ పెన్షన్లు 1,696 పెన్షన్లు, అమౌంట్ 2,96,00,000, దాదాపు 3 కోట్ల రూపాయలు ఈ పెన్షన్ల రూపంలో ఈ కోట మండలంలో ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు ఈ విధంగా మిమ్మల్ని కూర్చోబెట్టి మొదటి విడతగా 118 మందికి మండలంలో ఇవ్వడం జరుగుతుంది. కోట పట్టణంలో 16 మందికి, కోట 1, 2, 3 సచివాలయాలు 3 కలిపి 16 మందికి ఈ స్పౌస్ పెన్షన్స్ ఇవ్వడం జరుగుతుంది. మా చంద్రబాబు నాయుడు గారు అందరికీ ఒక మాట చెప్పారు, మా అందరికీ మీకు కూడా పెన్షన్ అనేది వాళ్ళ సామాజిక హక్కు. మనం ఏదో వాళ్ళు తీసుకుపోయి వాళ్ళ డబ్బులు వచ్చేసి అని చెప్పేసి ఇవ్వడం కాదు. గతంలో మా శంషుబాయ్ చెప్పినట్టు వాలంటీర్ వ్యవస్థ ఉండింది, అది తీసుకుపోయి ఇస్తున్నారు. ఇప్పుడు ఆ గౌరవప్రదమైనటువంటి బాధ్యతని
సేవా కార్యక్రమంగా భావించి మీరు కానీ మీతో పాటు మమ్మల్ని కూడా భాగస్వామ్యం చేసి ప్రతిరోజు ప్రతి నెల 1వ తారీఖు, ఒకవేళ 1వ తారీఖు ఆదివారం కానివ్వండి, ఏదైనా సెలవు దినం కానీ వస్తే దానికి ముందు రోజే మనం వాళ్ళ ఇంటికి పోయి ఉదయాన్నే మీకు కావాల్సిన అమౌంట్ అన్ని కూడా ముందు రోజు మన గౌరవ ఎంపీడీఓ గారు తీసుకొచ్చి పెట్టేస్తున్నారు. మనం తీసుకొని వాళ్ళకి ఇస్తున్నాం. ఆ విధంగా గౌరవంగా వాళ్ళకి ఆ కార్యక్రమాన్ని మనం ఈ సేవా కార్యక్రమం, దాని పేరు కూడా ప్రీతం ముఖ్యమంత్రి గారు చెప్పిన మాట సేవా కార్యక్రమం. ఈ సేవా కార్యక్రమాన్ని పూర్తి చేయాల్సిన బాధ్యత మీకు మాకు ఉంది. అదేవిధంగా అమ్మా, ఇంతకు ముందు పెన్షన్ను గత ప్రభుత్వ హయాంలో 2,000 రూపాయలు ఉండింది. ఆ 2,000 రూపాయలని కూడా మన గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మొదటి 250 రూపాయలు పెంచడం, దాని తర్వాత సంవత్సరం 250 రూపాయలు పెంచడం, తర్వాత మళ్ళా 250 ఆ విధంగా 3,000 పెంచితే మనకు ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రాగానే మేము ఈ 3,000 రూపాయల పెన్షన్ని 4,000 రూపాయలు చేస్తాము అని చెప్పిన మాట ప్రకారం అధికారంలోకి రాగానే మొదటి నెల నుంచి ఈ విధంగా పెన్షన్ 4,000 రూపాయలు మీకు అందించడం జరుగుతున్నాం. ఏదైతే మనం చెప్పామో, మనం అధికారం రాకముందు తెలుగుదేశం పార్టీ తరఫున మా ముఖ్యమంత్రి వర్యులు ఏదైతే హామీలు ఇచ్చారో సూపర్ 6 లో భాగంగా కానివ్వండి, ఎన్నికల హామీలో భాగంగా కానివ్వండి, మనకి ఏదైతే హామీలు ఇవ్వబడినాయో ప్రతి ఒక్క హామీ కూడా పూర్తి చేయడం జరుగుతుంది. అందులో భాగంగా ఈ నెల ఆగస్టులో 2 పథకాలు అమల్లోకి వస్తున్నాయి. ఈ నెల ఈ సూపర్ 6 లో ఎవరైనా రైతులు ఉంటే అన్నదాత సుఖీభవ అని పేరు పెట్టి వాళ్ళకి 7,000 రూపాయలు జమ చేస్తారు. అదేవిధంగా ఆగస్టు 15 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా, మన జిల్లా వ్యాప్తంగా మనకు ఏ బస్సులో ఎక్కినా కూడా ఆడవాళ్ళందరికీ కూడా, స్త్రీలందరికీ కూడా బస్సులో ఫ్రీ అమ్మ. ప్రతి ఒక్కరూ దాన్ని ఉపయోగించుకోవచ్చు. మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు తిరుమలకు పోవాలి అంటే ఇక్కడి నుంచి మనం బస్సు ఎక్కి కూర్చుంటే ప్రశాంతంగా తిరుమల కొండకు పోయి. శ్రావణ శుక్రవారంను పురస్కరించుకుని తిరుపతి జిల్లా కోటపట్నంలో వెలసి ఉన్న శ్రీ 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 కోటమ్మ తల్లి అమ్మవారి ఆలయం భక్తులతో కిక్కిరిసిపోయింది. అధిక సంఖ్యలో భక్తులు హాజరు కావడంతో ఆలయ చైర్మన్ నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ ధర్మకర్త నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి, లక్ష్మీ కవితమ్మ దంపతుల ఆధ్వర్యంలో అమ్మవారికి ప్రత్యేకంగా పూసల అలంకరణ చేసి పూజలు చేపట్టారు. అలాగే దాతల దాతృత్వంతో ప్రతి శుక్రవారం నిర్వహిస్తున్న అన్నప్రసాద వినియోగ కార్యక్రమంలో భాగంగా ఈ శుక్రవారం హైదరాబాద్ కు చెందిన విష్ణువర్ధన్ రెడ్డి, సుజాతమ్మ, వెంకటతేజ, సహన, యశోదాదేవి కుటుంబ ఉభయదాతలుగా వ్యవహరించారు. అమ్మవారి దర్శనార్థం ఆలయానికి వచ్చిన వందలాది మంది భక్తులు ఈ అన్న ప్రసాదాన్ని సద్వినియోగం చేసుకున్నారు. అన్న ప్రసాద వినియోగ కార్యక్రమాన్ని చేపట్టాలనుకునే భక్తులు 2 నెలల ముందుగా ఆలయంలో పేర్లు నమోదు చేసుకోవాలని శ్రీ షిరిడి సాయి అక్షయ సేవా సమితి అధ్యక్షులు అల్లం రామణయ్య తెలిపారు. కార్యక్రమంలో గాది భాస్కర్, ఆవుల సుబ్బయ్య, వెంపులూరు బాబురావు, శరవణన్, బాలు, పల్లవోలు సుధాకర్ స్వామి, శ్రీరామ్ సుధాకర్, ఆలయ కమిటీ సిబ్బంది వెంకట కృష్ణయ్య, వెంకట్రావు కుమార్, కిష్టయ్య, సాయి సందీప్, సుబ్రహ్మణ్యం, వెంకయ్య, రామయ్య, కోటేశ్వరరావు, ఆలయ పూజారి సుధీర్ పాల్గొన్నారు.
చల్లని తల్లి మన కోటమ్మ తల్లి, అందరిని ఆదరిస్తున్నట్టు మహాతల్లి మన కోటమ్మ తల్లి. కోటమ్మ తల్లి దేవస్థానం చైర్మన్ గారైన నల్లపల్లి జగన్మోహన్ రెడ్డి గారి దంపతుల పర్యవేక్షణ ఈ అందరూ కూడా ఆయన ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో పూర్వ భాగ్యాలతో ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోటమ్మ తల్లిని ప్రార్థన చేస్తూ ఒక 5 నిమిషాలయ్యా, ఒక 5 నిమిషాలు అయిపోద్ది, ఒక 5 నిమిషాలు పనాయన పద. नमो भगवती गंगम्म तल्ली देवताय नमः। ओम भवानी शंकर स्वामी की वेंकटेश्वर स्वामी की समर्थ सद्गुरु साईनाथ महाराज की కోటపట్టణంలో వెలసినటువంటి వరాల తల్లి, చల్లని తల్లి, అందరినీ ఆదరిస్తున్నటువంటి మహాతల్లి అయిన మన కోటమ్మ తల్లి దేవస్థానం చైర్మన్ గారి నల్లపల్లి జగన్మోహన్ రెడ్డి గారి దంపతుల పర్యవేక్షణలో జరుగుతున్నటువంటి ఈ అన్నప్రసాద వినియోగ కార్యక్రమం 2021 సంవత్సరం నుంచి ప్రతి శుక్రవారం దాతల దాతృత్వంతో ఎంతో చక్కగా వైభవపేతంగా జరుగుతూ ఉంది. ఈనాటి దాతలు హైదరాబాద్ వాస్తవ్యులు సిహెచ్ విష్ణువర్ధన్ రెడ్డి గారు, వాళ్ళ శ్రీమతి శ్రీయాతమ్మ గారు, వాళ్ళ అబ్బాయి వెంకటేజ గారు, కోడలు సహనా గారు, వాళ్ళ అమ్మగారు యశోదాదేవి గారు, వీరి యొక్క దాతృత్వంతో ఈరోజు కొన్ని వందల మంది ఈ మహాప్రసాదాన్ని స్వీకరించారు. కావున వారి కుటుంబ సభ్యులందరూ కూడా ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో భోగభాగ్యాలతో ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోటమ్మ తల్లిని ప్రార్థన చేస్తూ, ఇట్లాంటి కార్యక్రమాలు తలపెట్టేవారు 2 మాసాల ముందు పేరు నమోదు చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఎంత సంపాదించినా, ఎన్ని కోట్లు సంపాదించినా, ఎన్ని ఆస్తులు సంపాదించినా వీటికి రంగంతో ఉన్నంత తృప్తి ఈ ప్రపంచంలో ఏది దొరకదు. అందువల్ల పుణ్యం రావాలంటే ఇట్లాంటి కార్యక్రమం చేయాలి. ఇక్కడైనా కాదు, ఎక్కడైనా సరే. అది తర్వాత మొన్న 27వ తేదీ ఇదే కోటమ్మ తల్లి దేవస్థానం ఆవరణలో జరిగినటువంటి
పేద విద్యార్థుల కార్యక్రమం టీడీసీ అక్షయ సేవా సమితి వారి ద్వారా దాతల దాతృత్వంతో 3,80,000 రూపాయలు విద్యార్థులు అందుకున్నారు. కావున ఆ కార్యక్రమాన్ని సహాయం చేసిన దాతలు అందరూ కూడా తీసుకున్న విద్యార్థులు అందరూ కూడా ఆయన ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో భాగ్యాలతో ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోటమ్మ తల్లిని ప్రార్థన చేస్తూ జై కోటమ్మ తల్లి. జగన్ మరియు జగన్ అండ్ కంపెనీ దుర్మార్గుల ముఠా అని, జగన్ నరహంతకుడని మాజీ మంత్రి సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. ఇప్పుడు జైల్లో ఉన్న వారంతా జగన్ తన దాహానికి బలై జైల్లో ఉన్న వాళ్ళేనని అన్నారు. జగన్ నే నమ్ముకుంటే జైలు జీవితమే అని గతంలోనే రుజువులు ఉన్నాయని అన్నారు. జగన్ అవినీతికి ఐఏఎస్ ఐపీఎస్లు కూడా జైల్లో పడ్డారని అన్నారు. కాకానికి క్లీన్ సర్టిఫికేట్ ఇచ్చిన జగన్ కూడా అవినీతి పరుడేనని అన్నారు. ఏపీలో లిక్కర్ స్కామ్ బాస్ జగన్ రాష్ట్రాన్ని నాశనం చేశారని అన్నారు. తమరు మాట్లాడిన దానికి ఈరోజు నన్ను ఆంక్షలు పెట్టి ప్రజల్లోకి మానికుండా నీవు ముఖ్యమంత్రిగా ఎందుకు పరదాలు వేసుకున్నావు? ఎందుకు కూలింగ్ గ్లాసుల కారులో నుంచి బయట రాలేదు? ఇప్పుడు ఎందుకు బయట వచ్చి చేతులు ఊపుతున్నావు? ఎందుకు చెట్లు నరికిచ్చావు? ఎందుకు పరదాలు వేసావు? ఎందుకు షాపులు మూయించావు? ఇప్పుడు కూడా మేము మూయలేదనా? షాపులు మూయలేదనా? చెట్లు నరకలేదనా? ఎక్కడ ఈవెన్ నియంతలు పరిపాలించే ప్రపంచంలో నియంతలు పరిపాలించే దేశాల్లో కూడా నీ మాదిరిగా షాపులు మూసి నిర్మానుష్యం చేసి చెట్లు నరికి పరదాలేసి బ్యారికేడింగ్ చేసి చేయలే. నువ్వు ఒక నియంతగా రుజువు చేసుకున్నావు. ఈరోజు లిక్కర్ కేసులో ఇంటర్నేషనల్ బ్రాండ్ కిందకు వచ్చింది నీ స్కామ్. అటువంటి వాడివి నీ నోటికి వచ్చినట్టు చంద్రబాబు నాయుడు గారిని మాట్లాడితే నవ్విపోతారు, అనుభవిస్తారు. రేపు సాయంత్రం 5 గంటలకి నత్తికి సెంటర్లో నువ్వు ఎవరి కోసమైతే జైలుకి పోయిచ్చావో అతను చేసిన పాపాలు, ఎందుకంటే ప్రజలు కూడా షార్ట్ మెమరీ మర్చిపోతారు. అతను చేసిన తప్పులు అన్ని తప్పుడు కేసులు మేము పెట్టినామని చెప్పి చెప్తుండవు. రేపు చెప్తా, రేపు అక్కడ సినిమాలో చూపిస్తా. అతను చేసిన పాపాలు, అతను పెట్టిన తప్పుడు కేసులు. మేము పెట్టలే తప్పుడు కేసులు, ఒక్క కేసు పెట్టలే. చట్టం తను పని చేసుకుంటుందనే నమ్మకం మాకు. కానీ మరి నీ మంచి బాలుడు నా మీద 18 కేసులు పెట్టించాడే. మీ నాయన రాజశేఖర రెడ్డి పెట్టిలే. మీ నాయన రాజశేఖర రెడ్డి ఎన్నో ఉద్యమాలు నేను చేశా. అక్కడ కోల్ బేస్డ్ థర్మల్ ప్లాంట్స్ కాలుష్యానికి వ్యతిరేకంగా కన్వీనర్ నేను. జగన్ 5 ఏళ్ల పాలనలో అన్ని రంగాల్లో ధ్వంసమైన రాష్ట్రాన్ని గాడిలో పెడుతున్న చంద్రబాబుని బావిలో దూకమని జగన్ నెల్లూరులో చేసిన వ్యాఖ్యలపై రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఘాటుగా స్పందించారు. రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించి దివాలా పట్టించిన జగన్ బావిలో దూకాలని అన్నారు. జగన్ పాలనలో శాంతి భద్రతలు, నీతివంతమైన పాలన మచ్చుకైనా లేదన్నారు. దోపిడీలు చేసి రాష్ట్రాన్ని నాశనం చేశాడన్నారు. వేధింపులు, అక్రమ కేసులు, కక్ష సాధింపులు జగన్ రెడ్డి లాంటి వాళ్ళు చెబితే వినేవాళ్ళు ఎవరూ లేరన్నారు. వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి మీద ఉచ్చ నీచాలు మరిచే రీతిలో మానవ జన్మ ఎత్తిన ప్రతి ఒక్కరూ అసహించుకునే రీతిలో నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు వ్యాఖ్యలు చేస్తే ఆ వ్యాఖ్యలను సైతం సమర్థించే విధంగా తప్పేమన్నాడు ప్రసన్న? విమర్శలుంటే విమర్శలు చేయాలా, అనుచిత వ్యాఖ్యలు చేస్తే అనుచిత వ్యాఖ్యలు చేసుకోవాలా అన్నావు. మరి ఇదే వ్యాఖ్యలు నీ కుటుంబ సభ్యుల మీద చేస్తే జగన్ రెడ్డి గారు ఆ రోజు కూడా మీరు ఇదే అంటారా? ఒక్కసారి సూటిగా స్పష్టంగా సమాధానం చెప్పారు. పాపం జగన్ రెడ్డి గారి నెల్లూరు పర్యటన ఎంత విచిత్రంగా సాగిందంటే అడుగడుగున ఒక 4-5 పాయింట్లు పెట్టారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు. 7 నియోజకవర్గాల నుంచి జనాలను సమీకరించారు. 4 పాయింట్లు 7 నియోజకవర్గాలు. పాపం ఆడ ఆగటం, జనం పల్చగా ఉండటంతో వెహికల్ కదలదు, ఆడే ఉంటుంది. జగన్ రెడ్డి గారు వెలుపలకు వస్తారు, ఇట్టి అంటారు, మళ్ళీ లోపల కూర్చుంటారు, మళ్ళీ వెనక నుంచి రండి 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 అంటాడు. ఇవన్నీ నేను చెప్పడం కదా, జగన్ రెడ్డి గారు స్పష్టంగా టీవీల్లో మొత్తం కూడా అన్నీ వచ్చాయి. కాబట్టి జగన్ రెడ్డి గారు ఇప్పటికైనా పునరాలోచన చేసుకుని మీకు ఇంగిత జ్ఞానం ఉంటే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారికి క్షమాపణ చెప్పాలా.
నెల్లూరు జిల్లా ప్రజలకి క్షమాపణ చెప్పాలా. నెల్లూరు గడ్డ మీద చంద్రబాబు నాయుడు గారి గురించి మీరు మాట్లాడిన అనుచిత వ్యాఖ్యలు, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి గురించి, వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి గురించి మీరు మాట్లాడిన అనుచిత వ్యాఖ్యలు, వీటికి క్షమాపణ చెప్పాలా అని కోరుకుంటూ పోలీస్ యంత్రాంగాన్ని కూడా నేను కోరుతూ ఉన్నా. ఈరోజు జరిగినటువంటి వ్యవహారాల్లో ఎవరైతే ఆ యొక్క హెడ్ కానిస్టేబుల్ మీద దాడి చేసి చేయి విరగొట్టారో, అదేవిధంగా గవర్నమెంట్ గోడ ఎవరైతే పాల్గొట్టారో, ఎవరైతే నడి రోడ్డు మీద పోలీస్ యాక్టు మహిళలను కించపరిచే వ్యక్తులను పరామర్శిస్తూ వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్ ఈ సమాజానికి ఏం సందేశం ఇస్తున్నారని కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి మండిపడ్డారు. వైఎస్ జగన్ సైంధవుడిలా రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకుంటుంటే అనిల్ కుమార్, ప్రసన్న కుమార్ రెడ్డిలు నెల్లూరు జిల్లా పాలిట సైంధవులయ్యారని విమర్శించారు. తల్లిని చెల్లిని వేధించడం వైసీపీ సంస్కృతిలో భాగమని ఎద్దేవా చేశారు. వైఎస్ జగన్ జైలు యాత్రలు చూసి ప్రజలు అసహించుకుంటున్నారని ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కోవూరు ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేల మధ్య ఇటీవల మాటల యుద్ధం నడుస్తున్న విషయం తెలిసిందే. ఇలాంటి ఓదార్పు యాత్రలు చేస్తున్నారు అని చెప్పి నేను చెప్తున్నాను. తీర్థయాత్రలు చూసాం, జైత్ర యాత్ర చూసాం, విజయ యాత్ర చూసాం, దండయాత్ర చూసాం, ఓదార్పు యాత్ర కూడా చూసాం. జగన్మోహన్ రెడ్డి జైలు యాత్రలు, నీచపు పరామర్శలు చూస్తుంటే నిజంగా మాలాంటి మహిళలంతా సిగ్గుతో తల దించుకోవాలనిపిస్తుంది. ఎక్కడ మీరు మహిళలకు గౌరవిస్తున్నారు? రాబోయే రోజుల్లో 33% రిజర్వేషన్ ఉంది. ఎంతో మంది ఉన్నత కుటుంబాల్లోంచి స్త్రీలు బయటకు వచ్చి రాజకీయాల్లో అడుగుపెట్టబోతున్నారు. వాళ్ళందరికీ ఏంటి ఇన్స్పిరేషన్? మాలాంటి మేము ఎంతో ధైర్యం చేసి బయటకు వచ్చి నాయకులుగా ఎదుగుతూ సేవ చేయడానికి వచ్చిన వాళ్ళం. మేము నాయకులుగా, మేము సేవ చేయడానికే రాజకీయాల్లోకి వచ్చాము అన్న విషయం అందరికంటే బాగా జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రమే తెలుసు. మొట్టమొదట ఆయనకే తెలుసు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారంటే ఏంటో ఆయనకే తెలుసు. ఈరోజు ఈపీఆర్ గారు ఇక్కడ నెల్లూరులో క్వాడ్స్, ఇసుక, సిలికా చేస్తున్నాడని మాట్లాడుతున్నాడు. ఈరోజు మాట్లాడాడు ఆయన. ఎవరో స్క్రిప్ట్ రాసిస్తే చదువుకున్నట్టున్నారు. లేకపోతే నిన్న రాత్రే చెప్పారు క్లియర్గా ఈపీఆర్ గారు, నాకు క్వాడ్స్కి ఎటువంటి సంబంధం లేదు. 400 కోట్లతో 500 కోట్లతో ఫ్యాక్టరీ పెట్టబోతున్నాను. ఆ ఫ్యాక్టరీ యువతకి ఉపాధి కల్పిస్తుందని, అది కూడా మారుమూల గ్రామాల్లో పెట్టబోతున్నాం. దానికోసం నేను ఫలాంది చేశాను. ఈరోజు ఇటువంటి నీచులందరూ మాట్లాడిన దాని మాటల కోసం నాకు అవసరం లేదు, నేను దాన్ని వదిలేస్తున్నాను అని చెప్పి నిన్ననే ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. అందరికన్నా ముఖ్యంగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఏంటో, ఆయన నీతి నిజాయితీ ఏంటో, ఆయన ఎక్కడి నుంచి ఆయనకి ఆదాయం వస్తుందో అన్నీ జగన్మోహన్ రెడ్డి గారికి తెలిసినంత బాగా ఇంకెవరికి తెలియదు. అటువంటి ఆయన పక్కన నలుగురిని పెట్టుకొని ఈరోజు వీపీఆర్ గురించి మాట్లాడడం నిజంగా చాలా హాస్యాస్పదంగా ఉంది. ఇది ఒక్కటే కాదు, చంద్రబాబు నాయుడు గారు ఎక్కడెక్కడి నుంచో, లోకేష్ బాబు గారు పరిశ్రమలు తీసుకొచ్చి మన దగ్గర పెట్టి మన బిడ్డలకి ఉపాధి. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటనలో సుమారు 2000 మంది పోలీసు డ్యూటీ చేసింది. ఆయనకు రక్షణ కల్పించేందుకు కాదని ఆ పర్యటనకు వచ్చే ప్రజలను నిలువరించడానికనే వెంకటగిరి వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి తెలిపారు. వెంకటగిరిలోని నేదురుమల్లి నివాసంలో మున్సిపల్ చైర్పర్సన్ నక్కా భానుప్రియ, కౌన్సిలర్లు, నాయకులతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. కూటమి పార్టీ నాయకులు ఆరోపించినట్లు తామెక్కడ జన సమీకరణ కోసం వాహనాలు ఏర్పాటు చేశామా అని ప్రశ్నించారు. వైఎస్ జగన్ పై ప్రజల్లో ఉన్న అభిమానాన్ని ఎవరు అడ్డుకోలేరని నెల్లూరు పర్యటన మరోసారి నిరూపించిందని చెప్పారు. రోడ్లపై కంచెలు వేయడం, రోడ్లు తవ్వడం నెల్లూరుకు వల్లే ఇతర నియోజకవర్గాల వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలను ఎక్కడెక్కడ వారి వాహనాలను సీజ్ చేసి పలువురు పోలీసులు ఇబ్బందులు పెట్టారని విమర్శించారు. వైఎస్ జగన్ పర్యటన అడ్డుకోవాలని కూటమి ప్రభుత్వం చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయని, అరచేతితో సూర్యుడు ఆపడం సాధ్యమా అని ప్రశ్నించారు. మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటన విజయవంతం చేసేందుకు కృషి చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలిపారు. వచ్చే యాత్రంగా అంటారా లేకపోతే పరామర్శకు వచ్చిన సందర్భంగా అధికార పక్షం కూటమి ప్రభుత్వం చేసిన ప్రయత్నాలన్నీ విఫలమైనాయి. నేను నిన్న కూడా చెప్పిన, అరచేతితో సూర్యుడిని ఆపలేరు.
జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న అభిమానం ప్రజల్ని ఎట్ట కట్టడి చేస్తారు మీరు అడగండి. మా కౌన్సిలర్స్ వస్తున్నారు నిన్న 3 చెక్ పోస్టులు ఇక్కడి నుంచి నెల్లూరుకి బండి సీజ్ చేశారు. ఏ కారణంతో అంటే ఆయనకి ఇబ్బంది కలుగుతుంది మీరు పోవద్దు, ఇదే కారణం. ఒక రకంగా కట్టడి చేయటంలో కొంత మేరకు పోలీసులు సక్సెస్ అయ్యారు, ఒప్పుకుంటాం. అయినా కూడా అధిగమించి తండోపతండాలుగా వచ్చారు జనం, అభిమానులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు. ఇది చూసి అంటే ప్రభుత్వంలో ఉన్న పెద్దలకు కూడా రారు స్వచ్ఛందంగా ఇలాంటి జనం. అందుకే భయం, బెంబేలు ఎత్తిపోయి ఉండరు. ఇచ్చిన హామీలు ఏమైనా నిలబెడుతున్నారా? లేదు. ఆంధ్రజ్యోతులు అందుకే చూపించింది. సాక్షిలో రాస్తే ఇది తప్పంటారు, ఆంధ్రజ్యోతిలో వచ్చిన వార్త. ప్రైవేట్ యూనివర్సిటీలు కూడా ప్రైవేట్ కాలేజెస్ లాగా, కానీ గవర్నమెంట్ యూనివర్సిటీలు డబ్బులు కట్టమంటున్నాయి. ఎందుకు? 6 కోట్ల బకాయిలు ఉన్నాయని పేపర్లో ఉంది. ఆంధ్రజ్యోతి, సాక్షి కాదు. 4,000 పైచీలకు బకాయిలు ఉన్నాయి, ప్రభుత్వం చెల్లించడం లేదు. ఇది వాస్తవం. విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు గమనించాలా. సింగపూర్కి పోయి మేము అడ్డుపడుతున్నాం, మేము ఎందుకు అడ్డుపడతామండి? రాష్ట్రం అభివృద్ధి అంటే మేము కూడా ఒప్పుకుంటాం. మంచి పనులు చేయండి. ఇప్పుడు మీరు మా పథకాలన్నీ కాపీ కొట్టారు, మంచినే కదా కాపీ చేసింది. దాన్ని ఇంకా మెరుగుపరుస్తా ఉన్నారు. ఒక పిల్లోడికి కాదు, ఇంటికి ఎంతమంది ఉంటే అంతమంది ఇవ్వండి. ఫీజు బకాయిలు కూడా ఇవ్వండి. మీరు ఇచ్చిన మాటే కదా. మంచి పనులు చేస్తే మేము కూడా సహకరిస్తాం. ఆంక్షలు పెట్టి అడ్డుకుంటే ఎవరు సహకరించరు, ప్రజలు వాళ్ళే చూపిస్తారు. ఈ కూటమి ప్రభుత్వం మీద నెగిటివిటీ పెరిగిపోయింది, నమ్మడంలా. ఇలాంటి చిల్లర పనులు చేస్తూ బల ప్రదర్శన అంటారు. మేము పబ్లిక్ మీటింగ్ పెట్టినప్పుడు చూపిస్తాం అసలు బలం ఏంటో. హోమ్ మినిస్టర్ గారు మాట్లాడతారు, మహిళ మీద మాట్లాడిన ఆయన ఇంటికి పరామర్శ అని. 83 సంవత్సరాల పెద్దావిడ ఇంట్లో ఉంటే ఏ వస్తువు బాత్రూములో ఉన్న కమోట్లతో సహా ఏది వదలకుండా పనులు కొట్టారు. 100 మంది అభిమానులు, వాళ్ళు పార్టీ కార్యకర్తలు కాదంట, అభిమానులు అంట. ఆ అభిమానులే ఒక పత్రికా విలేకరుల మీద దాడికి పోయారు. పట్టపగలు వాళ్లే వీడియో షూట్ చేసి వాళ్లే రిలీజ్ చేశారు. చూడండి ఎంత బరిదెగించున్నారు. కూటమి ప్రభుత్వంలో కొత్త సంస్కృతి. ఏం చెప్పాలా? ఇల్లు ధ్వంసం చేసి నెల్లూరుకి వస్తున్నారు. మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి మీద తప్పుడు కేసులు పెట్టి జైల్లో ఉంటే ఆయన చూడడానికి వచ్చి ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటికి వచ్చారు. అది ఎక్కడ తప్పవుద్ది? మాజీ మంత్రి రోజా గారి మీద ఎలా మాట్లాడారు?
ఇది వరకు మాట్లాడారు కొందరు పెద్దలు, ప్రభుత్వంలో ఉన్న తెలుగుదేశం చెందిన పెద్దలు. మొన్నటికి మొన్న ఇప్పుడు నగర ఎమ్మెల్యే మాట్లాడారు. ఏమన్నా ఖండించారా? జగన్మోహన్ రెడ్డి గారి నెల్లూరు జిల్లా రాక సందర్భంగా ఆయన స్వాగతం పలుకుతూ నెల్లూరు టౌన్కు విచ్చేసిన వేలాది మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, నాయకులకు ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలుపుకుంటుండా ఇదే ఐక్యతతో ముందుకు సాగుతూ త్వరలో రాబోయే ఎలక్షన్లో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేసుకుంటామని తెలియజేస్తున్నా. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. పేదలను ఆదుకుంటున్న ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబుకే. తిరుపతి పార్లమెంట్ మైనార్టీ సెల్ జిల్లా అధ్యక్షులు జలీల్ అహ్మద్. భక్తులతో కిక్కిరిసిపోయిన శ్రీ 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 కోటమ్మ తల్లి అమ్మవారి ఆలయం. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు. జగన్ నరహంతకుడు. మాజీ మంత్రి సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. ఇది రోజు బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. Thank you.